ఒక్కసారి మాట్లాడదాం. आपका नाम क्या है? पूजा किधर से हैं आप लोग? बिहार से है। कौन है आपका परिवार में कौन कौन है इधर? ఆ తల్లి ఎంత ఏడుస్తున్న పరిస్థితి. कौन कौन है आपके? कौन दीदी कौन कौन है आपके घर पे? इसका बड़ा पापा, इसका छोटा पापा, इसका भाई, इसका हस्बैंड, चार के चार नहीं मिल रहा। चार लोग भी अभी तक नहीं मिला. कुछ भी नहीं बोल रहे. कुछ भी नहीं मिला। कौन है उसका पापा? इसका पापा है, इसका बड़े छोटे पापा, बड़े पापा, इसका भैया, इसका हस्बैंड। कितना महीने अभी कितना महीने है वो? वो 7 महीने का प्रेग्नेंट है। हाँ हाँ. और एक बच्ची 1.5 साल की बच्ची है। एक बच्ची भी है क्या? हाँ, छोटा वाला कुमार वाहन है। मेरा भी एक भाई है ना, मेरा भी एक भाई है। हाँ, कितने जने पूरा कितने जने हैं? रोने से कुछ नहीं हम लोग बाहर में 3-4 जने हैं। हाँ हाँ. वो గిర్రే भी पहले बहुत सारा, उसको 4 आदमी नहीं है, दामाद नहीं है, इसका मम्मी हुआ। అంటే కళ్ళు తిరిగి పడిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు నలుగురు వరకు కూడా పడిపోతున్నారని కూడా చెప్పుకుంటూ అయితే వస్తున్నారు. लेके जाता इसको। అంటే నిండు గర్భిణి ఉంది, తను ఏం మాట్లాడలేదు, చిన్న పసిపాప ఉంది. ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబంలో ముగ్గురు కనిపించట్లేదు అంటూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ క్యా బోల్ రही? पैसे देते बोल रहे, क्या बोल रहे? पैसा नहीं लेंगे। मेरा पति चाहिए। నాకు పైసలు వద్దు, మా ఆయన కావాలంటూ కూడా మాట్లాడుతున్నారు. जब आप कुछ मिल नहीं रहा क्या करें? అంటే ఎంతో ఏడుస్తున్న పరిస్థితి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటే కుటుంబం నుంచి ముగ్గురు కనిపించట్లేదు. నా భర్త వాళ్ళ నాన్న, మా నాన్న, అసలు వీళ్ళు ముగ్గురు కూడా కనిపించట్లేదు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆచూకీ చెప్పలేదంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. చాలా మంది కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం కూడా దాదాపు 17 మెంబర్స్ వరకు వాళ్ళు దొరకట్లేదంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. 37 వరకు చనిపోయారు. మిగతా 55 మెంబర్స్ అందరు కూడా ఇంటికి చేరుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ₹1,00,00,000 వరకు ఏదైతే కంపెనీ నుంచి కానీ లేకపోతే మా నుంచి కానీ దాదాపు ₹1,00,00,000 ఇస్తామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వం నుంచి. అదే కాకుండా తీవ్రమైన గాయాలయ్యే వాళ్ళకి ₹10 లక్షల, గాయాలయ్యే వాళ్ళకి ₹5 లక్షల ఎక్స్గ్రేషియా అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అదే కాకుండా ఎవరైతే బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల కోసం కూడా, వాళ్ళ చదువుల కోసం ప్రభుత్వ స్కూల్స్లో కూడా మేము సీట్లు ఇప్పిస్తాం, మేమంతా కూడా చూసుకుంటామంటూ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.